విజయసాయిరెడ్డి తాజాగా సండే రోజున ఉత్తరాంధ్ర వచ్చి మరీ వైసీపీ మీద కొన్ని విమర్శలు చేశారు. అధినేత జగన్ ఏమీ అనకుండానే కోటరీ మాటలు వింటున్నారు అని సెటైర్లు వేశారు. ఇదెలా ఉంటే జగన్ మంచివారే కానీ వారి మాటలు వినడంతోనే అంతా అన్నట్లుగా. అంటే జగన్ ని ఇండైరెక్ట్ గా తప్పుడు చెప్పుడు మాటలు వింటున్నాడు అనడమే దాని తాత్పర్యమని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ విషయంలో సాయిరెడ్డి ఎందుకు పదే పదే కోటరీ అని అంటున్నారో ఫ్యాను పార్టీ నేతలకు అర్థం కాకపోయినా ఆయన రాజకీయంగా రీఎంట్రీ ఇస్తారు అని మాత్రం ఊహిస్తున్నారు. కోటరీ పేరుతో జగన్ తనకు దూరం చేసుకున్నారు అని చెప్పడానికే విజయసాయిరెడ్డి ఇలా చేస్తున్నారు అన్నది కూడా ఉంది. విజయసాయిరెడ్డి జనసేన అధినేత పవన్ ని పొగడడం కూడా ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. పవన్ తో తనకు 2 దశాబ్దాల దోస్తీ ఉందని చెప్పడాన్ని నోట్ దిస్ పాయింట్ అని అంటున్నారు. అంటే పవన్ వైపు విజయసాయి చూస్తున్నారా అన్న కొత్త చర్చ కూడా మొదలైంది. మొదట కాంగ్రెస్ నుంచి వచ్చి తర్వాత వైసీపీలో చేరి కీలక స్థానానికి ఎదిగిన విజయసాయి ముందున్న ఆప్షన్లు బీజేపీ, టీడీపీ, జనసేన. అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేశాక ఆయనకున్న పరిచయాలు బీజేపీలో చేరతారనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తర్వాత టీడీపీలో చేరతారని అనుకున్నా అది జరగలేదు. ఇప్పుడు జనసేనకు ఒక ఆప్షన్ ఉంది అంటున్నారు.